శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనో లేకుంటే ఎమ్మెల్సీ అయితేనో వాళ్ళకి జీవితాంతం లైఫ్ సెటిల్మెంట్. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే 2,30,000 కానివ్వండి, అండ్ ప్రాథమిక వేతనం ఏంటంటే 20,000. ఇక్కడ మనకి నియోజకవర్గ భత్యం ఏంటంటే 2,30,000. మొత్తం జీతం ఎంత వస్తుందంటే 2,50,000 వస్తుంది మిత్రులారా. నిజంగా 2,50,000 అంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది? ఒక గ్రేడ్ 1 ఆఫీసర్లో ఎన్నో వేజ్ రివిజన్ అయి ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి వస్తుందని మనం అనుకుందాం. కానీ ఇక్కడ ఎలవెన్సెస్ మనం చూస్తుంటే 25,000, అండ్ ఇక్కడ మనకి 1,000 రూపాయలు ప్రతి డిఏ సమావేశాలకి, అండ్ ఇక్కడ మన హౌసింగ్ లోన్ చూసుకుంటే 30 lakhs, వైద్యం కుటుంబ సభ్యులు ఉచిత వైద్యం, అండ్ మనకి రైల్వే 2 టైర్ కానివ్వండి, అండ్ ఫ్లైట్లో వచ్చేసరికి మనకి అప్పుడు దాంట్లో రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఒక ప్రజానాయకుడికి, జనాలు ఎన్నుకోబడిన నాయకుడికి ఇచ్చే రెస్పెక్ట్ అండ్ అలవెన్సెస్ ఇవి. ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎమ్మెల్సీకి కానీ ప్రతి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈ అలవెన్సెస్ ఇస్తున్నాయి కదా. మరి ఈ లాయల్టీ అనేది నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీకి ఉన్నాయా మిత్రులారా? తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇదే వెహికల్ కింద మీకు 30 lakhs దాకా లోన్ ఇచ్చే ఈ గవర్నమెంటే అతి తక్కువ వడ్డీతో మీకు ఇస్తుంది కదా, 4% వడ్డీ. కానీ అదే కారు వేసుకొని విచ్చలవిడిగా ట్రాఫిక్ జాములని కూడా లెక్క చేయకుండా నన్ను ఎవడ పట్టుకుంటాడో, నేను ఎమ్మెల్యేని, నేను ఎమ్మెల్సీని, అండ్ నేను వచ్చేసరికి తోపుని తురుంకాన్ని అనుకుంటా జబ్బాలు జరుచుకుంటా రోడ్ల మీద వెళ్తున్నారు. అసలు తెలంగాణలో యాక్సిడెంట్ రేట్స్ మనకి పెరుగుతుంది ఈ ప్రజాప్రతినిధి వల్ల కాదు మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ నాయకులు ఎలా ఉంటారో ఇక్కడ జనాలు కూడా అంతే ఉంటారు. అసలు ట్రాఫిక్ రూల్స్ బేసిక్ సెన్స్ లేకుండా వీళ్ళకి ఇష్టారాజ్యం అన్నట్టు, వీళ్ళు అయ్యలేదో సొమ్ములతో ఇక్కడ రోడ్లు వేయించినట్టు మొత్తం అంతా చేస్తున్నారు మిత్రులారా. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు దీన్ని చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. అది ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ఏ కానివ్వండి, అధికారంలో ఉన్న కాంగ్రెసే కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ఎంఐఎంఏ కానివ్వండి, ఏ పార్టీ నాయకుడిని మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఈ మొండి బకాయి ఎంత ఉందంటే తెలుసా మిత్రులారా? మనం చూసుకుంటే మనకి కొన్ని ఛానల్స్ ద్వారా వీళ్ళు పెట్టిన అఫిడవిట్లో మనం కొన్ని మన చలాన్లు చూపిస్తున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక్కొక్క చలాన్లో ఎంతెంత పే చేస్తున్నారో. ఆఖరికి ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూతురు గారు కూడా, కల్వకుంట్ల కవిత గారు కూడా ఈ మొండి బకాయిల నుంచి తప్పించుకోకుండా సెకండ్ హైయెస్ట్ పే చేయడంలో తను ఉంది. అసలు నిజంగా వీళ్ళకి 2,50,000 ఇస్తున్నారు మిత్రులారా. మరి వీరు తప్పు చేసిన, అంటే ఏదైతే గవర్నమెంట్ మీకు వెహికల్ ఇస్తుందో, ఈ లోన్ 30 lakhs దాకా 4% అతి తక్కువ వడ్డీతో మీకు ఇస్తుందో, ఆ వెహికల్స్ వేసేసుకొని మీరు చేస్తున్న ఫ్రాడ్ థింగ్ ఇది. అసలు మీరు తప్పు చేసిన దానికి మీరు ఏమైనా గిల్టీ ఫీల్ అవుతున్నారా, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే చెప్పనా, ఈ గవర్నమెంట్ రూల్స్ మేము ఒబే చేయమని చెప్పేసి బాజాప్తగా మీరు ఏదైతే ఈ ట్రాఫిక్ ఛానళ్ళు ఉన్నాయో అవి మీకు రిసెంబుల్గా చూపిస్తున్నాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మేము అతీతం, మేమేదో పెద్ద తోపులం తురుంకాలం అనుకుంటా మీరు జబ్బాలు జరుచుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఇది అవాస్తవం మిత్రులారా. ఎందుకంటే చెప్పనా, వీళ్ళనేది అసలు ట్రాఫిక్ ఇక్కడ పోలీస్ అన్నలు కరెక్ట్గా ఉంటే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అసలు రోడ్డు మీద వీళ్ళ వెహికల్ తిరుగుతుంది ఇంత చలాన్స్ పెట్టి. అదే సామాన్యుడు ఎవడైనా బయటకు వెళ్తే, వాడు కుటుంబంతో ఏదో వెళ్తే ఆ చలాన్ పడ్డదో తెలియదో ఆయనకు తెలియదు. కానీ ఒక 2,000 చలాలున్నా, 1,000 రూపాయల చలాలున్నా బండి పక్కన పెట్టి పరువు మొత్తం తీస్తారే. మరి ఇక్కడ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అతీతమా మీకేమన్నా? మీరు ప్రామిస్ చేసేటప్పుడు, ఉద్యోగం తీసుకునేటప్పుడు రాగద్వేషాలు లేకుండా పనిచేస్తా అని మీరు డ్యూటీని ఎక్కారు కదా పోలీస్ అన్నలు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎందుకు నోటీస్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మీరు ప్రెజర్ చేయలేకపోతున్నారు? అసలు ట్రాఫిక్ చలాన్స్ ఇప్పుడు దాకా ఎందుకు కట్టలేకపోతున్నారు? నేను బీజేపీ మౌత్ పీస్ అని అంటారు కదా. ఇక్కడ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, సిపిఐ లేదు, సిపిఎం లేదు, ఎంఐఎం లేదు మిత్రులారా. ఇక్కడ మన రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉంది. ఆ లోటులో ఇలాంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంత ఫ్రాడ్ చేసుకుంటూ తిరుగుతుంటే ఆ 4 లక్షల ప్లస్ చేంజ్తోనే మనం గురుకులాల్లో, కొన్ని గురుకులాల్లో ఒక మధ్యాహ్నం భోజనం కావచ్చు, అది లేకుంటే 2 రైతులకి రుణమాఫీ అవ్వచ్చు, ఒక భారం అనేది తగ్గుతుంది. కానీ రాష్ట్ర బడ్జెట్ గురించి పుంకాలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీలో కూర్చొని. మరి ఇదే హరీష్ రావు గారు, ఇదే కవిత గారు, ఇదే బీజేపీ ఎమ్మెల్యేలు, ఇదే ఎంఐఎం ఎమ్మెల్యేలు
వందే మాత్రం కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయి వీళ్ళకంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన తప్పులకి చలాన్లు వస్తే మీ బండ్లకు మరి ఇప్పుడు దాకా ఎందుకు పే చేయలేదు సార్? ఇదేనా మీ సెల్ఫ్ రెస్పెక్ట్? ఎంఐఎం ఎంపీఎల్ఎస్కి ఎమ్మెల్యేస్కి, ఎంఐఎం ఎమ్మెల్యేకి, ఏఐఎంఎం ఎమ్మెల్యేలకి మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందంటున్నారు కదా. వందే మాత్రం ఉన్నప్పుడు మేము వెళ్ళిపోతాం అంటున్నారు కదా. మరి ట్రాఫిక్ చలాన్లు ఎందుకు కట్టారు సార్ మీరు? అంటే దీనికి మీరు ఏమైనా అతీతమా? నిజంగా ఇది కల్వకుంట్ల కవిత గారు, హరీష్ రావు గారు, పెద్ద పెద్ద నేతలు ఇద్దరు ఇటు రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ని ఓడించిన నాయకుడు బీజేపీ వెంకటరమణారెడ్డి అండ్ ఆసిఫాబాద్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు. అసలు మొన్న రాజ్యాంగాన్ని నేను ఏదో కాపాడుతున్నా, మా ఆదివాసులని, మా ఎస్సీ సోదరులని, మా మాలమాదిగ సోదరుల్ని అసలు రక్షించలేకపోతున్నారు అని అనుకుంటా రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు మరి శామ్యుల్ గారు. మరి ఆ రాజ్యాంగాన్ని మీరు ఇప్పుడు తోట్లు పొడిచినట్టు కాదా? అధికార పార్టీలో ఉంటూ మీరు తోట్లు పొడుస్తున్నారు కదా. మీ మీద ఎంత ఉందో, కల్వకుంట్ల కవిత గారి మీద ఎంత ఉందో, హరీష్ రావు గారి మీద ఎంత ఉందో, డబుల్ షూటర్ ఇది కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓడించిన వెంకటరమణారెడ్డి గారి మీద ఎంత ఉందో, ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ అక్కడ ఫ్లోర్ లీడర్ ఉన్న మహేందర్ రెడ్డి గారి మీద ఎంత ఉందో ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్? వీళ్ళ అసలు రంగు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం మీద వీళ్ళకి నిజంగా ఈ కట్టసి ఉందా వీళ్ళకి? చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. పాల్వాయ్ హరీష్ గారు బీజేపీ ఎమ్మెల్యే, 4040 రూపాయలు, 4240 రూపాయలు, 4240 రూపాయలు ఈ ఎమ్మెల్యే గారికి లేదా? మరి ఎందుకు ఎగ్గొడుతున్నారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే అని ఒక కిరీటం వచ్చింది అందుక చిన్న అమౌంటే కదా, కట్టేస్తే అయిపోద్ది కదా. మరి ఎమ్మెల్యేగా వాళ్ళు అక్కడ అంత ప్రెషర్ అయి వర్క్ చేస్తున్నారా? అంటే మీరు చేసిన తప్పులకు మీరు రిగ్రెట్ ఫీల్ కావట్లేదా? ట్రాఫిక్ చలాన్లు కూడా మీరు కట్టట్లేదా పాల్వాయ్ హరీష్ గారు? అండ్ ఇక్కడ వినోద్ గడ్డం 3330 రూపాయలు. అండ్ ఇక్కడ చూస్తే 2070 ఇక్కడ కొవ్వా లక్ష్మి గారు. అండ్ ఇక్కడ మహేశ్వర్ రెడ్డి ఆలేటి ఏదైతే బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారో ఒక దగ్గర 135 రూపాయలు. 135 రూపాయలు లేవా సార్ మీ దగ్గర? ఇది ట్రాఫిక్ చలానే కదా సార్, మీ వెహికల్కి ఉన్న చలానే కదా. అండ్ ఇక్కడ చూడండి శ్రీనివాస్ రెడ్డి పరిగి 3803 రూపాయలు. అసలు ఇది ఒక లెక్కన ఫ్రెండ్స్? 3000 ఒక లెక్కన, వీళ్ళకి 4000 ఒక లెక్కన, 5000 ఒక లెక్కన కట్టేస్తే అయిపోద్ది కదా. కానీ ఇదే సామాన్యుడు మాత్రం కట్టకపోతే రోడ్ల మీద పరువు తీస్తారు. ఇదే ట్రాఫిక్ పోలీస్ అన్నారు. ఎన్నిసార్లు మీకు కూడా ఇట్లా ఆపారో ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది శామ్యుల్ గారు మొన్న రాజ్యాంగాన్ని కాపాడాలి, ఆదివాసుల హక్కులని కాపాడాలి, అవన్నీ కాపాడాలన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దాదాపుగా 6645 రూపాయలు చలాన్లు వీరి బండిమై పెండింగ్ ఉంది. ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చింది గారు. వీళ్ళ అఫిడవిట్లో వీళ్ళ బండి నెంబర్లు పెట్టిన ఏదైతే నాకు ఇంత కార్లు ఉన్నాయి, నాకు ఇంత పొడుగు ఆస్తులు ఉన్నాయి అని చెప్పుకున్నారు కదా వీళ్ళు, దాని నుంచి వాళ్ళ బండి నెంబర్ తీసుకొని ట్రాఫిక్ ఈ చలాన్ పబ్లిక్ వ్యూలో కొట్టేసి వీళ్ళ డేటా మొత్తం తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి 6645 రూపాయలు కట్టాలి. నిజంగా ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీనే అధికారంలో ఉంది కదా, ట్రాఫిక్ చలాన్ కట్టొచ్చు కదా. 6000కి చంపుతున్నారా శామ్యుల్ గారు? మరి మీరు ఆదివాసులకి ఇంకా దళిత వార్డులకు ఉన్న దళిత సోదరులకి మీరు ఏమి ఇంకా సాయం చేయగలరు? అసలు మీరు ప్రజాప్రతినిధిగా ఉండి దండగే కదా, ఈ దండగ కట్టకపోతే. అండ్ ఇక్కడ వేదం బొజ్జు గారు, ఈ వేదం బొజ్జు గారు వచ్చేసరికి 9450 రూపాయలు. బాబు అసలు అధికార పార్టీలో ఉన్నాడు కట్టట్లేదు, ప్రతిపక్షంలో ఉన్నాడు కట్టట్లేదు, ఇంకా ఏ పార్టీలో ఉన్నాడు కూడా కట్టట్లేదు ఫ్రెండ్స్. ఒక 6000 ఇప్పుడు ఇంతకుముందు ఏమో 3000 4000, ఇక్కడ 6000 9000. ఇక్కడ చూసుకుంటూ పోతుంటే ఈ 3000 4000 మీకు నిజంగా ఏమన్నా మెంటలా? మీరు ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ చేస్తున్నారంటే ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, ఇక్కడికే మనకి దగ్గర ఫిగర్ అవుట్ చేసుకుంటే మనకి 30 నుంచి 40,000 మధ్యలోకి వస్తుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం భోజనంలో ఒక 3-4 స్కూల్కి మనం డొనేట్ చేయొచ్చు ఈ అమౌంట్ని. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇక్కడికే ఆగలేదు. బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు ఆలేటి మహేందర్ రెడ్డి గారు ఏంది జస్ట్ 145 రూపాయలే కదా, ఎందుకైనా పాయింట్ ఆఫ్ చేస్తున్నాం అంటే ఆయనకి ఇంకో కారు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తుంటే 17,795 రూపాయలు కట్టాలి. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి ఎమ్మెల్యే ఉన్న ఫ్లోర్ లీడర్ ఉన్న ఒక పర్సన్
ఇంత అమౌంట్ కట్టాలి, 17,995 రూపాయలు కట్టాలి, 17,795 రూపాయలు కట్టాలి. మరి ఎందుకు కట్టట్లేదు ఈయన బీజేపీ ఫ్లో లీడరే కదా. ఒక ఫ్లో లీడర్ ఉన్నప్పుడు, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్నప్పుడు, ఈ శాసనం ద్వారా నేను ప్రమాణం చేస్తున్నాను చెప్పినప్పుడు ఈ రాష్ట్రానికి నువ్వు కట్టాల్సిన, నువ్వు చేసిన తప్పుకి నువ్వు కట్టాల్సిన చలాన్స్ని నువ్వు కట్టలేకుంటే పంగనామాలు పెడతారా మీరు? ఒక ఫ్లోర్ లీడర్గా ఉండి 17,795 రూపాయలు, ఇంక దానికంటే ముందు 145 రూపాయలు, అంటే దాదాపు ఇక్కడ 19,000కి వస్తుంది. సూపర్ సార్. అండ్ ఇక్కడ భూపతి రెడ్డి వచ్చేసరికి 2,070 రూపాయలు, భూపతి రెడ్డి ఇంకొక దగ్గరకు వచ్చేసరికి 1,035 రూపాయలు. అసలు బీజేపీ వాడు తగ్గట్లే, కాంగ్రెస్ వాడు తగ్గట్లే, బీఆర్ఎస్ వాడు తగ్గట్లే, ప్రతి దానికి స్కోర్ పెంచుకుంటూనే ఉన్నారు కానీ ఎక్కడ స్కోర్ తగ్గట్లే ఫ్రెండ్స్. వీళ్ళు వీడియో గేమ్ స్కోరే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, తోట లక్ష్మకాంతరావు 3,070. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2,070. ఇక్కడ మేడిపల్లి సత్యం గారు వచ్చేసరికి 6,445 రూపాయలు. అండ్ ఇక్కడ వెంకటరమణారెడ్డి ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓడించారో 7,515 రూపాయలు కట్టాలి ఈ గవర్నమెంట్కి. అండ్ ఇక్కడ మేడిపల్లి సత్యం గారు మనకి చూసుకుంటే 1,170 రూపాయలు. అండ్ ఇక్కడ కార్తిక్ సత్యనారాయణ చూసుకుంటే 1,235 రూపాయలు. అండ్ ఇక్కడ సందీప్ రెడ్డి గూడెం చూసుకుంటే 2,070 రూపాయలు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఒక్కరు తగ్గట్లే ఇక్కడ స్కోరింగ్ వైజ్గా. బాబులు చెప్పట్లేదు వీళ్ళది మొత్తం. ఇక్కడ వీళ్ళ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ అప్డేట్స్ వీళ్ళు కావాలంటే మీకు మైనేత యాప్లో వీళ్ళ పేరు కొట్టి మైనేత అని కొట్టండి గూగుల్లో. వీళ్ళ అప్డేట్లో వీళ్ళు ఎన్ని ఎకర్లు ఉన్నాయి, వీళ్ళకి మూవబుల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇన్మూవబుల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ చేశారు. దాంట్లో వెహికల్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన దాన్ని మీరు ట్రాఫిక్ ఈ ఛానల్లో కొడితే ఈ డేటా వస్తుందా రాదా, లేకపోతే ఇది ఫ్యాబ్రికేట్ డేటానా మీరే చూసుకోండి. ఇది 100% గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేసిన డేటా ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాంగ్రెస్ వాడు తగ్గట్లే, బీఆర్ఎస్ వాడు తగ్గట్లే, బీజేపీ ఒక ఇద్దరు సీఎంలను ఓడించిన వ్యక్తివి వెంకటరమణారెడ్డి గారు. నీకు 7,000 రూపాయలు మీకు ఏమైనా తక్కువ ఉన్నాయా? 7,700 రూపాయలు, 7,515 రూపాయలు. నీ డివైడింగ్లో రోడ్డు అక్కడ మాస్టర్ ప్లాన్లో నీ ఇల్లు మధ్య నుంచి తీసుకెళ్ళినాను, దాన్నే సాక్రిఫైస్ చేసినావు కదా వెంకటరమణారెడ్డి గారు. మరి ట్రాఫిక్ చాలాన్ ఎందుకు కట్టట్లేదు? అంటే ఇక్కడ మీరు తోపులు అంటే జస్ట్ ఇది ట్రాఫిక్ ఛానల్ అనేది ఎవరికి కనబడదు, ఇది ఒక పబ్లిసిటీ ఉండదని చెప్పేసే కదా, అంతే కదా. ఇది ఫ్రాడా కాదా ఫ్రెండ్స్? ఇది ట్రాఫిక్ చాలాన్ కట్టనోడు ఇది ఫ్రాడా కాదా? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇల్లులో అయితే మాది వీడియోస్ ఫుటేజ్లో ఇవన్నీ కనబడతాయి, మరి ట్రాఫిక్ ఛానల్ ఎవరు కనబడదు కదా. సో ఇంకా మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇంకే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ సంజీవ్ రెడ్డి పటోలాలు చూడండి, 10,225 రూపాయలు. అసలు 2,000 3,000 ఉంటేనే, 5,000 లోపల ఉంటేనే నానా చికాలు చేస్తారు కదా. మరి ఇక్కడ 10,000కి ఎట్లా ఒప్పుకుంటారు ఈ పోలీస్ అన్నలు? అక్కడ 7,000 రమణారెడ్డి గారిది ఏంది, ఇంకా ఇంతకుముందు 14,000 ఏంటి? అండ్ ఇక్కడ చూడండి 2,025 రూపాయలు స్పందనారెడ్డి బటోటా. అండ్ రోహిత్ మైనంపల్లి రోహిత్ అన్న 230 రూపాయలు లేదన్న నీ దగ్గర. 230 రూపాయలు నువ్వు కట్టాలి ఇక్కడ ట్యాక్స్, ఏదైతే ఐటమ్ మన చలాన్. ఏ వెహికల్ కూడా చెప్తా, TS 13 EU 99. ఆ వెహికల్కి రోహిత్ మైనంపల్లి ఓనర్ 230 రూపాయలు కట్టాలి. నీ కార్లో ఉన్న ఒక డాష్ బోర్డ్, ఒక వైపర్ మీద అంత కాదు అది. 230 రూపాయలు, 230 రూపాయలు నువ్వు కట్టని ఒక దీన స్థితిలో ఉన్నావా మైనంపల్లి రోహిత్ అన్న? ఏంటో ఇక్కడ మన సునీత లక్ష్మారెడ్డి గారు 1,635 రూపాయలు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి సునీత లక్ష్మారెడ్డి గారు 7,245 రూపాయలు. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా, ఫ్రాడ్సా? అసలు రాష్ట్ర ఖజానాని రేవంత్ రెడ్డి గారిని ఇంత మోసం చేస్తున్నారు. అధికార పార్టీ సొంత పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారు, ప్రతిపక్షం మోసం చేస్తుంది.
అండ్ ఇక్కడ ఎమ్మెల్యేకి మన సీఎంకి దగ్గరున్న నాయకులు కూడా మోసం చేస్తుంటే ఏంటిది? అండ్ ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ తానేరు హరీష్ రావు గారు అసలు ఛాన్స్ ఇస్తే కేసీఆర్ గారు నెక్స్ట్ కాబోయే సీఎం. ఒకవేళ కొడుకు ఇస్తే కొడుకు సీఎం అనుకోండి, కొడుకు మీద ఏ ఛాన్స్ లేవు. కేటీఆర్ గారి మీద 100% జెన్యూన్, వారి కార్ నెంబర్ ఏదైతే అఫిడవిట్లో పెట్టినో లేరు. కానీ తానేరు హరీష్ రావు గారికి 3,105 రూపాయలు చలాన్ ఉంది ఫ్రెండ్స్. వారి వెహికల్ ఏదైతే ఉందో TS-15 EV 1116 తానేరు హరీష్ రావు గారికి 3,105 రూపాయలు ఫైన్ కట్టాలి వారు చేసిన ఓవర్ స్పీడ్స్కి. ఇక్కడ మల్రెడ్డి అనుషారెడ్డి 1035 అండ్ ఇక్కడ రంగారెడ్డి మల్రెడ్డి 1,905 రూపాయలు. కానీ ఒకవేళ కేసీఆర్ గారు ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి ఇంకే పార్టీలో వెళ్ళినా కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళే ఒక హరీష్ రావు, తానేరు హరీష్ రావు గారు నిబద్ధతగా ఉంటారని అనుకున్నాం. కానీ అక్కడ అగ్గిపెట్ట దొరకలేదు, ఇక్కడ ఈ చలానికి మీకు గట్టచ్చిన ఈ 3,000 దొరకలేదా హరీష్ రావు గారు? చెప్పండి. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు 2,540 రూపాయలు, సుమన్ తణుకు 2,070, దేవేందర్ మరి సుధీర్ రెడ్డి గారు 2,100, సుధీర్ రెడ్డి గారు 5,015. అసలు సుధీర్ రెడ్డి గారిది ఇక్కడ చూసుకుంటే దాదాపుగా మనం చూస్తే 2,540, 2,100, 5,000 దాదాపుగా ఇక్కడే మనం 10,000 రౌండ్ ఫిగర్ చేస్తున్నాం. ఒక పర్సన్కి 3 కార్స్లో ఆయనకి వచ్చిన చలాన్స్ ఇవి. ఇక్కడ ఎంఐఎం ఎవరైతే మొన్న జంపు జిలాండ్ అయ్యింది కదా, వందే మాతరం అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను పాడను అన్నాడు కదా, 5,610 రూపాయలు ట్యాక్స్ కట్టి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏందో చూపించుకోండి ఎమ్మెల్యే గారు. మీరు 5,610 రూపాయలు ట్యాక్స్ కట్టి నాకు వందే మాత్రం పాడాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు వస్తుంది అన్నావు కదా, వెళ్ళిపోయినావు కదా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగలేయా. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏందో ఇక్కడ చూపి. 5,610 రూపాయలు కట్టి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏందో లేవా 5,610 రూపాయలు. ఇది అమ్మ జీవితం. ఎమ్మెల్యేలు ఎందుకు ఏర్రబాయి మీరు అసలు. ఇంకోటి మన శంకరయ్య కాసులవాడ 470 రూపాయలు. సయ్యద్ ముబీన్ ఈయన కూడా వెళ్ళిపోయాడు మొన్న, 1,035 రూపాయలు లేవు కానీ చలాన్ కట్టడానికి వందే మాత్రం పాడుతుంటే మాత్రం వెళ్ళిపోతాడు ఈ పెద్ద మనిషి. 1,035 లేదా నీ దగ్గర? 1,035 లేదా? ఆ 1,035 చలాన్ కడితే అయిపోతుందిగా. మరి నువ్వు పెద్ద తోపని తురుముకాలని అనుకుంటా వెళ్తారు కదా మీరు ఆ వందే మాత్రం పాడుతుంటే. మరి ఇక్కడ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గుర్తుకు రావట్లేదా? నీ ఆత్మాభిమానం ఇక్కడ ఏమైంది? గోదావరిలో గడిపేసినావా లేకపోతే ఇంకెక్కడైనా కలిపేసినావా? అండ్ గడ్డం ప్రసాద్ కుమార్ 235 రూపాయలు. ప్రసాద్ కుమార్ గారికి మన స్పీకర్ బాబ్బా స్పీకర్ గారు 235 రూపాయలు లేదా? మీరు ఆ స్పీకర్ కుర్చీలో తాగే ఒక ఛాయ్ మందం కూడా కాదా అది? 235 రూపాయలు కట్టలేరా సార్ మీరు? ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్తున్నా రాసుకోండి, TS-34C0003. ఇది ఎప్పుడు పడింది మిత్రులారా? 2024 12/6. మొన్న రీసెంట్గా పడ్డ చలాన్ కూడా మీరు అధికారంలో వచ్చినప్పుడు, అంటే మీరు ఇప్పుడు స్పీకర్ కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇది చలాన్ నుంచి ఎస్కేప్ ఏదో అని చూస్తున్నారా స్పీకర్ గారు? ఒక జడ్జి పొజిషన్లో ఉండి ఒక రాజ్యాంగం బద్దమైన పొజిషన్లో ఉన్నారు మీరు స్పీకర్గా. 235 రూపాయలు మీ ఒక స్పీకర్ కుర్చీ మీద ఉన్న ఒక ఛాయ్ అంతా కూడా కదా అది. ఆ చలాన్ కట్టలేరా మీరు ప్రసాద్ గారు? అండ్ ఇక్కడ ముట్టా గోపాల్ 22,040 రూపాయలు. ఈయనకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. ఇక్కడ మనోహర్ రెడ్డి వచ్చరికి 1,645 రూపాయలు. అండ్ ఇంకోటి 12,420 రూపాయలు. అండ్ ఇంకోడు సాంజా సుల్తానా 1,875 రూపాయలు. మన రాధా సింగ్ భాయ్ 230 రూపాయలు. అంటే స్పీకర్ గారితో పోటీగా మీరు కూడా 230 రూపాయలు చలాన్ పెట్టుకున్నారా? కౌసర్ మొయినుద్దీన్ 2,305. మీర్ జులిఫర్ అలీ 1,035. మీర్ జులిఫర్ అలీ 2,970. వీళ్ళకి ఆత్మాభిమానం వందే మాతరం పాడితే వస్తుంది.
పాడకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తారు. కానీ అసలు 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు, 5000 కట్టని దీన స్థితిలో మీరున్నారా? సిగ్గనిపించట్లేదా ఈ చలాన్లు పెట్టుకొని అదే వెహికల్లో తిరుగుతుంటే? రాజాసింగ్ భాయ్, మీరేంటి స్పీకర్ గారికి పోటీగా వస్తున్నారా? 235 రూపాయలు, ఆ 235 రూపాయలు కట్టండి మీరు కూడా. అబిట్స్ పిఎస్లో పడ్డది అది, క్రాస్ లైన్ చేస్తుంటే. పద్మారావు తీగుల 135 రూపాయలు. మళ్ళీ కార్ ఏంటైనది? మంచి జబర్దస్త్ కార్. ఆ కార్కి 135 రూపాయలు చలాన్ అంటే ఏంది సార్ అది? ఇక్కడ చూడండి, నారాయణ సురేష్ కుమార్ 5745 రూపాయలు. తుమ్ము ప్రసన్న 4075 రూపాయలు. అండ్ ఇంకొకటి 1975 రూపాయలు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి 6450 రూపాయలు. ఏంటిది? వీడియో గేమ్స్ కోరా లేకపోతే ఏంటిది అసలు? వేమల వీరేశం 135 రూపాయలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 1170 రూపాయలు. ఇది ఏమంటారు, లడ్డు పాటలు ఎక్కుంది కానీ 1170 రూపాయలు లేదు. కానీ పెద్ద మనిషికి ఫ్లైట్లు కావాలి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అని చెప్పేసి బుక్ చేసుకొని ఇన్ని ఫ్లైట్లో తిరుగుతారు. అండ్ మన వేముల వాళ్ళ మిసెస్కి 1730 రూపాయలు. అండ్ జగదీష్ రెడ్డి ఏదైతే మనం కరెంట్ ఇంతకుముందు మినిస్టర్ ఉన్నారో 1030 రూపాయలు. జగదీష్ సార్, మీకు మీ దగ్గర కూడా డబ్బులు లేవా? మీకు చలాన్ పడ్డది చూసుకోండి, 1030 రూపాయలు కట్టండి. ఐలయ్య బెర్ల 2310. నీలిమ రెడ్డి నలిని 130 రూపాయలు. ప్రకాష్ రెడ్డి రేవూరి 2445 రూపాయలు. అండ్ రంజిత్ రాచకొండ 305 రూపాయలు. అండ్ కార్పండి ఇది వచ్చేసరికి ఒక 5000 రూపాయలు. కునుసోతు బాలు 135 రూపాయలు. పాయం ప్రమిళ 5310 రూపాయలు. ఇంకోటి 3075 రూపాయలు. కూనమనేని భరత్ 4005 రూపాయలు. బట్టి మల్లు మన డిప్యూటీ సీఎం అండ్ ఫైనాన్షియల్ మినిస్టర్, వారి చేతిలోనే అమౌంట్ అంతా మనకి రేపొద్దున పంచుతున్నారు. అన్ని బడ్జెట్ సెషన్లో కూడా మాట్లాడుతున్నారు. కానీ వారి కారులో 1170 రూపాయలు ఆ చలాన్ అనేది కట్టుకోలేకపోతున్నారు. నిజంగా మీ శాలరీస్ అంతా ఈ రాష్ట్ర బడ్జెట్లో ఉపయోగిస్తున్నారా బట్టి విక్రమార్క గారు? 1170 రూపాయలు మీరు కట్టలేరా? ఒక డిప్యూటీ సీఎం అయ్యండి. వాకటి శ్రీహరి 1170 రూపాయలు. వాకటి శ్రీహరి 10450 రూపాయలు. హరికృష్ణ మిండ 135 రూపాయలు. అంజిరెడ్డి చిన్నమా 705 రూపాయలు. మేటకోటి గౌరీ ప్రసాద్ 1030 రూపాయలు. సంధ్య లాగుండ్ల 475 రూపాయలు. లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు 19865 రూపాయలు. ఇది ఇక్కడ కూడా చాలా ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకున్నారు. కానీ ఈ చలాలను ఎప్పటి నుంచి అంటే మిత్రులారా, 2025 నుంచి ఇప్పుడు దాకా 26 వరకు ఒక్క సంవత్సరంలోనే ఆల్ టైమ్ రికార్డుగా 19865 రూపాయలు కట్టింది. అంటే ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. అంటే వీళ్ళు రాంగ్ రూట్స్లో వెళ్ళి, స్పీడ్ డ్రైవ్స్కి వెళ్ళి, ఇక్కడ సిగ్నల్ జంపింగ్లో వెళ్ళి, అండ్ రాంగ్ అనాథరైజ్డ్ పార్కింగ్ పెట్టుకొని ఇవన్నీ చేయడం వల్ల 19865 రూపాయలు ట్యాక్స్ కట్టాలి వీళ్ళు. రేపొద్దున వేరొక పార్టీ పెడుతున్నారు. ఒక పార్టీ ఫౌండర్ అయి ఉండి మీ బండి మీద ఉన్న చలాన్స్ మీరు కట్టుకోలేకపోతే రేపు మీరు కార్యకర్తకి ఏం భరోసా ఇస్తారు చెప్పండి? ఇక్కడ బీజేపీ, ఇక్కడ ఏ పార్టీ నాయకుడు కరెక్ట్గా ఉన్నాడు మిత్రులారా? చిన్న చిన్న అమౌంట్ ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపుగా 4 లక్షల పైచిలకు ఇక్కడ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి. ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారో ఈ ట్రాఫిక్ పోలీసులకు తెలియదా? ఈ పోలీస్ అన్నలకు తెలియదా? అంతెందుకు ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో అటెండ్ అవుతున్నారు కదా, ముక్కుపిండి వీళ్ళకి వసూలు చేయలేరా? లేకపోతే వీళ్ళ శాలరీలో మొత్తం కొట్టేదంతా గవర్నమెంట్ నుంచే కదా. వీళ్ళు ఎవరెవరైతే ఈ చలాన్స్ ఉన్నాయో డైరెక్ట్గా శాలరీలో కట్ చేయొచ్చు కదా.